Good morning to all. Welcome to another class. Today we are discuss about the topic chemiosmotic hypothesis. This is also known as photophosphorylation. Photophosphorylation. Here ఇక్కడ మనకి ఫోటోసింథసిస్లో ఏటీపీ ఫార్మేషన్ జరుగుతుంది. ఆ ఏటీపీ సింథసిస్ ఎలా జరుగుతుంది అన్నదాన్ని ఇక్కడ నెంబర్ ఆఫ్ హైపోథెసిస్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అందులో వన్ ఆఫ్ ద హైపోథెసిస్ ఈజ్ కెమిఆస్మోటిక్ హైపోథెసిస్. దిస్ ఈజ్ proved for ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏటీపీ సింథసిస్ మెకానిజం. ఏటీపీ సింథసిస్ యొక్క మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాను ఈ పద్ధతి ద్వారా మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏటీపీ సింథసిస్ ఇన్ ఫోటోసింథసిస్, ఏటీపీ సింథసిస్ లింక్డ్ విత్ ప్రోటాన్ గ్రేడియంట్ అక్రాస్ ద మెంబ్రెయిన్లో ఉన్నటువంటి థైలకాయిడ్ మెంబ్రెయిన్లో ఉన్నటువంటి ప్రోటాన్ గ్రేడియంట్తో ఈ ఫోటోసింథసిస్లో జరిగేటటువంటి ఏటీపీ సింథసిస్ అనేది లింకప్ అయి ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ అక్రాస్ ద మెంబ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ ద ప్రోటాన్స్ అక్యుములేట్ ఇన్ టు ద ల్యూమెన్. ఓకే, దిస్ ఈజ్ ద thylakoid. This is the thylakoid membrane. This is the lumen. ఇక్కడ ప్రోటాన్స్ అనేవి థైలకాయిడ్ మెంబ్రెయిన్ ద్వారా ప్రోటాన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రోటాన్స్ అనేవి, స్ట్రోమాలో ఉన్నటువంటి ప్రోటాన్స్ అనేవి ల్యూమెన్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రోటాన్ గ్రేడియంట్ ఎలా క్రియేట్ అవుతుంది అన్న విషయాన్ని మనం కొన్ని స్టెప్స్ ద్వారా నేర్చుకుందాం. హియర్ ద వాటర్ స్ప్లిట్టింగ్ అక్కర్స్ ఆర్ టేక్స్ ప్లేస్ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మెంబ్రెయిన్ ఆఫ్ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో వాటర్ స్ప్లిట్టింగ్ అనేది జరుగుతుంది. ఈ వాటర్ స్ప్లిట్టింగ్ జరగడం వల్ల ఏం జరుగుతుంది? దిస్ వాటర్ స్ప్లిట్టింగ్ ప్రొడ్యూస్డ్ ప్రోటాన్స్ ఆర్ హైడ్రోజన్ మాలిక్యూల్స్ అండ్ అక్యుములేట్ ఇంటూ ది ల్యూమెన్. ఇక్కడ ఈ థైలకాయిడ్ మెంబ్రెయిన్లో వాటర్ స్ప్లిట్టింగ్ అనేది జరగడం వల్ల H+ అయాన్లు అనేవి ల్యూమెన్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా as electrons transport through the electron chain as well as protons across the membrane. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలక్ట్రాన్ చైన్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అయినప్పుడు ప్రోటాన్స్ అనేవి మెంబ్రెయిన్ ద్వారా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఈ మెంబ్రెయిన్లో ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఫామ్ అవుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఇక్కడ స్ట్రోమాలో ఉన్నటువంటి దిస్ ఈజ్ ద థైలకాయిడ్ చుట్టూరా ఉన్న స్పేస్ ఏంటి? స్ట్రోమా. ఇక్కడ ఎప్పుడైతే ప్రోటాన్స్ అనేవి మెంబ్రెయిన్ క్రాస్ చేస్తాయో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రోమాలో ఉన్నటువంటి ఈ ప్రోటాన్స్ అనేవి రిమూవ్ చేయబడతాయి. ద ప్రోటాన్స్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ద స్ట్రోమా. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే the electron primary acceptor which is located on thylakoid membrane. ఏంటమ్మా? థైలకాయిడ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకునేటటువంటి, రిసీవ్ చేసుకునేటటువంటి ప్రైమరీ యాక్సెప్టర్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? థైలకాయిడ్ మెంబ్రెయిన్లో లొకేట్ అయి ఉంటుంది అనమాట. ఇది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ జరిగినటువంటి ఎలక్ట్రాన్స్ని ఇది రిసీవ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ని రిసీవ్ చేసుకొని ద ప్రైమరీ యాక్సెప్టర్ transport the
electrons not to electron carrier but to proton carrier. ఎలక్ట్రాన్ క్యారియర్కి కాకుండా ప్రోటాన్ క్యారియర్కి అందచేస్తుంది. ఏది? ఎలక్ట్రాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి ప్రైమరీ యాక్సెప్టర్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ప్రైమరీ ప్రోటాన్ క్యారియర్ మీన్స్ ఏది అంటే పీక్యూ, ప్లాస్టోక్వినోన్. ఇది ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసి తీసుకుంటుందో అప్పుడు దీని యొక్క సైకిల్ని కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. క్వినోలిన్ సైకిల్ అనేది కంప్లీట్ అవుతుంది, జరుగుతుంది. అది జరగడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మెంబ్రెయిన్లో ప్రోటాన్ గ్రేడియంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంతేకాకుండా ఇక్కడ నెక్స్ట్ NADP రిడక్టేజ్ అనే ఎంజైమ్. NADP reductase enzyme is located on the thylakoid membrane. ఓకే, ఇక్కడ NADP reductase ఎంజైమ్ అనేది థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో లొకేట్ అయి ఉంటుంది. ఈ లొకేట్ అయి ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏముంటున్నాయి? ప్రోటాన్ గ్రేడియంట్ ప్రెజెంట్ అయి ఉంది. అంటే ద ప్రోటాన్స్ ఆర్ నెసెసరీ ఫర్ రిడక్షన్ ఆఫ్ NADP plus gives rise to NADPH. ఓకే, ఇక్కడ ప్రోటాన్స్ అనేవి ఎందుకు అవసరం? H+ అయాన్లు అనేవి NADP రిడక్షన్ జరగడానికి గాను యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ప్రోటాన్స్ అనేవి NADPHగా రిడక్షన్ జరగడానికి గాను ఈ H+ అయాన్లు అనేవి అవసరమవుతాయి. ఓకే, ఇక్కడ ఈ విధంగా ఈ థైలాకాయిడ్ మెంబ్రెయిన్లో ప్రోటాన్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, దిస్ ప్రోటాన్ గ్రేడియంట్ బ్రేక్స్ డౌన్ బై ATP సింథేస్ ఎంజైమ్ వల్ల ఈ ప్రోటాన్ గ్రేడియంట్ని బ్రేక్ చేయొచ్చు అన్నమాట. ఎలా అయితే ఇక్కడ ATP synthase consists of ఇక్కడ చూడండి NADP రిడక్టేజ్ ఎంజైమ్ ఇక్కడ ఉంటుంది. ఇది అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ATP సింథేజ్ అనే ఎంజైమ్ ఎలా? ఇక్కడ ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్. సింథేజ్లో 2 పార్ట్స్ ఉంటాయి. వన్ ఈజ్ F0 పార్టికల్, another one F1 particle. Okay, this F0 particle embedded into the membrane. F0 particle is present into the embedded into the thylakoid membrane. It creates facilitated diffusion for proton gradient or proton movements. ఓకే, ఇక్కడ ఈ F0 పార్టికల్ ఏం చేస్తుంది? ఫ్యాసిలిటేటెడ్ డిఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఇది నెక్స్ట్
another one F1 particle. This is the protrude. This is the protrude of the membrane on the membrane. F1 పార్టికల్ ఎలా ఉంటుందంటే మెంబ్రెయిన్ పై బయటికి పొడుచుకొని వచ్చినట్లుగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా, మెంబ్రెయిన్ అనేది మెంబ్రెయిన్లో ఇది బయటికి పొడుచుకొని వచ్చినట్లుగా కనిపిస్తుంది. దీన్ని మనం F1 పార్టికల్ అనేసి అంటాం. ఈ F1 పార్టికల్ ఏం చేస్తుంది అంటే ఇది ఇట్స్ బ్రేక్స్ డౌన్ ప్రోటాన్ గ్రేడియంట్. ఇట్స్ బ్రేక్ డౌన్ ప్రోటాన్ గ్రేడియంట్. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ F1 పార్టికల్ మెయిన్గా ఏటీపీ సింథసిస్లో పార్టిసిపేట్ చేస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, F1 పార్టికల్ వల్ల ఏటీపీ సింథసిస్ అనేది జరుగుతుంది.